సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి నడికట్టు అనేది ఆఫ్టర్ డెలివరీ మనము నడికట్టు వేసుకుంటూ ఉంటాం కదా, పొట్టకి బెల్ట్ వేస్తూ ఉంటాము. డెలివరీ అయిన 15 రోజుల తర్వాత నుంచే మనము నడికట్టు అనేది కడుతూ ఉంటాము. అండ్ చీరలతో కడుతూ ఉంటాము, దాని తర్వాత టవల్తో అండ్ బెల్ట్స్ యూస్ చేస్తూ ఉంటాము. సో వీటి వల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా అండ్ దీనివల్ల మన పొట్ట అనేది కంప్లీట్గా తగ్గిపోతుందా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. నాది బెల్ట్ వీడియో అనేది వేరే ఛానల్లో ఉంది కదా, సో దాని కింద చాలా కామెంట్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఈ ఛానల్లో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనేసి ఈరోజు అసలు బెల్ట్ పట్టి అనేది కట్టుకోవచ్చా, దీనివల్ల ఏమైనా రిజల్ట్ ఉంటుందా, ఖచ్చితంగా పొట్ట అనేది తగ్గుతుందా అనేసి ఈరోజు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎలా అంటే పొట్ట మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటుంది. సో ఎలా అయితే మనకి బేబీ డెలివరీ అయిన తర్వాత కూడా చాలామందికి 8 months 9 months ప్రెగ్నెన్సీలానే ఉంటారనమాట. సో మెల్లిగా పెరిగిన పొట్ట అనేది మెల్లిగానే తగ్గుతుంది, కానీ మనకి పొట్ట దగ్గర ఉన్న ఈ కండరాలన్నీ కూడా బాగా సాగిపోతాయి అన్నమాట. అండ్ గర్భాశయం కూడా బాగా ఉబ్బినట్టుగా అవుతూ ఉంటుంది. సో ఇదంతా కంప్లీట్గా లోపలికి వెళ్ళడానికి మినిమం ఒక 3 months నుంచి 6 months వరకు టైం అనేది పడుతుంది. సో మనము ఈ నడికట్టు వేసుకోవడానికంటే ముందుగా కొన్ని చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎక్సర్సైజులు చేయాలి, కాసేపు మెడిటేషన్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత నడికట్టు అనేది కూడా మీరు 15 రోజుల తర్వాత నుంచి మీరు ఖచ్చితంగా కట్టుకోవచ్చు. అదే నార్మల్ డెలివరీ అయిందనుకోండి, 2nd day 3rd day నుంచే మీరు కట్టుకోవచ్చు. అండ్ సిజేరియన్ అయితే మాత్రం కొంచెం ఆ లోపల స్టిచెస్ తొందరగా మానుతాయి అన్నమాట. సో మీకు ఎప్పుడైతే కుట్లు అనేవి విప్పుతారో అండ్ జిప్ ఆపరేషన్ అయితే మనకి 1 weekకి ఒక మార్క్ అనేది తీస్తారు కదా. సో దీని తర్వాత నుంచి మీరు నడికట్టు అనేది కట్టుకోవచ్చు. ఒకసారి డాక్టర్ విజిట్ అయిన తర్వాత డాక్టర్ని అడగండి కావాలంటే కట్టుకోవచ్చా లేదా అని. సో ఖచ్చితంగా కట్టుకోవచ్చు అని అంటే మాత్రం ఆ పచ్చి మొత్తం ఆరిపోయి ఉంటుంది లోపల. సో తర్వాత నుంచి మనం కట్టుకోవచ్చు నడికట్టు అనేది. సో ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి, ఎందుకంటే మనకి బ్యాక్ బోన్కి సపోర్ట్గా ఉంటుంది. అండ్ ఆ మజిల్స్ అన్నీ కూడా ఇలా లూజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి అవన్నీ కొంచెం టైట్గా కట్టుకోవడం వల్ల అవి కొంచెం దగ్గరగా అయ్యి కొంచెం పొట్ట అనేది లాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా 100కి 100% దీనివల్ల యూజ్ అయితే ఉంటుంది. సో అలా వదులుగా అయిన పొట్ట అనేది మనము ఒక్క దగ్గరికి ఇలా మడిచి పెట్టడం వల్ల ఆ బెల్ట్ అనేది యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ఎవరైతే నడికట్టు కట్టరో వాళ్ళకి కొంచెం లేట్గా పొట్ట లోపలికి పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ నడికట్టు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళకి తొందరగా 6 months లోపు వరకే వీళ్ళకి పొట్ట మొత్తం కంప్లీట్గా యథావిధిగా అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది కట్టుకొని వాళ్ళకి కొంతమందికి లోపలికి వెళ్తుంది, కొంతమందికి ఎప్పటికీ అలానే ఉంటుంది అన్నమాట. సో మీకు ఎప్పటిదాకా కట్టుకోవాలి అని అంటే 1 year లోపు వరకు మన బాడీ అనేది పచ్చిగానే ఉంటుంది, కానీ 6 months లోపు వరకు ఖచ్చితంగా మీరు బెల్ట్ పట్టి అనేది యూస్ చేయాలి. ఒకవేళ 3 months అయిందనుకోండి మీకు డెలివరీ అయ్యి, అయ్యో ఇన్ని రోజులు కట్టుకోలేదు ఇప్పుడు కట్టుకోవచ్చా అని కూడా అడుగుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా కట్టుకోవచ్చండి. ఒళ్ళు పచ్చి అనేది తొందరగా ఆరదు. 6 నెలల వరకు బాలింతనే అండ్ 1 year లోపు వరకు కూడా మీ ఒళ్ళంతా కూడా పచ్చిగానే ఉంటుంది. సో 6 నెలల లోపు వరకు డైలీ కట్టుకోవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ 1 year లోపు మాత్రం మీకు పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా, సో ఆ పీరియడ్ టైంలో మీరు నడికట్టు అనేది ఖచ్చితంగా కట్టుకోండి. సో పీరియడ్ అనేది బ్లీడ్ కంప్లీట్గా వెళ్ళిపోయి పొట్ట లోపలికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీలైతే మీరు ఒక బెల్ట్ పట్టి తీసుకొచ్చుకొని రోజు పెట్టుకోండి 1 year లోపు వరకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. 1 year తర్వాత ఇంకా మనకి అవ్వదు. సో నెక్స్ట్ బేబీ దాకా వెయిట్ చేసి నెక్స్ట్ బేబీ డెలివరీ అయినాక అప్పుడు మళ్ళీ కట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ ముందు వచ్చింది తర్వాతది అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఈ నడుము ఈ పొట్ట అనేది సాగింది మాత్రమే లోపలికి పోతుంది. లోపల ఉన్న గ్యాస్ మొత్తం వెళ్ళిపోయేలా మనం కూడా ప్రయత్నాలు చేయాలి. సో ఇవి కొన్ని ఎక్సర్సైజులు, బ్రీత్ ఇన్ అవుట్, ఈ బ్రీత్ ఎక్సర్సైజ్ ఒకటి, మెడిటేషన్ ఒకటి, అండ్ లోపలికి గ్యాస్ అంటే వెళ్ళిపోయేలాగా వాటర్ ఎక్కువ తాగడం, వేడి నీళ్ళు తాగడం, వాము వాటర్, జీరా వాటర్ ఇలాంటివి తాగడం వల్ల ఇంకా లోపల ఉన్న గ్యాస్ అంతా కూడా వెళ్ళిపోయి పొట్ట కంప్లీట్గా వెళ్ళిపోతుంది. సో సాగిన పొట్టని మనము కరెక్ట్ చేయడానికి మాత్రం ఈ నడికట్టు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ లోపల నుంచి మనకి గ్యాస్ అనేది వెళ్ళిపోయేలాగా చూసుకునే బాధ్యత మాత్రం మనది. సో ఖచ్చితంగా ఇవన్నీ చేసి ఒక 1 year తర్వాత మంచి డైట్ అనేది మీరు మెయింటైన్ చేస్తే డెలివరీ తర్వాత కూడా మీరు
పిల్లలు అవ్వకముందు ఎలా అయితే బాడీ ఉందో అలానే మీరు మెయింటైన్ చేసుకోవచ్చు ఫిజిక్ అనేది. సో ఖచ్చితంగా ట్రై చేస్తారు. అండ్ నడికట్టు వల్ల యూజెస్ ఉన్నాయా లేదా అనే దాని గురించి ఈరోజు నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. సో థ్యాంక్ యూ.